ఈ వీడియో చిన్న పిల్లల కోసం కాదు. ప్లీజ్ మీ ఇయర్ఫోన్స్ పెట్టుకొని మాత్రం చూడండి. ఏంటి మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట కొట్టండి, మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తాం. ఇప్పుడు నామినేషన్ రౌండ్ మొదలు. ఎవరు గుద్ద దెంగాలో డిసైడ్ కాండి. అమ్మ బాబాయ్, ఈ బిగ్ బాస్ గాడు ఇంత జల్దీ నామినేషన్ పెడతాడు అనుకోలే. లేషన్ ఆంగన గుద్ద దెంగాల. అంత డీప్ గేమ్ ఆలోచిస్తున్నారా బాలు? ఈ యోగాసనాలు ఇద్దామని చూసినా మామా, మ్యాట్ దొరుకుతలే. అవి యోగాసనాలు కాదురా, వంగబడి వేసే ఆసనాలు. దానికి మ్యాట్ కాదు, మ్యాటర్ కావాలరా. ఎర్రి పొక్కల్లా మడ్డ. నువ్వెవరిని నామినేట్ చేస్తున్నావురా? ఒరే గాడిద గుద్దోడా, చెప్పురా ఇదొకటి. ఏమో మామా, నాకు తెలియదు. నీ అమ్మ ఇప్పటిదాకా ఆలోచించకుండా చేతులు లేనోడు ఆతులు విక్తున్నావారా? నువ్వు గుద్ద మోసుకొని ఆంగా నామినేట్ చేయి. ఎందుకు మామా? మళ్ళా నన్ను టార్గెట్ చేస్తాడు రా వాడు. వాడా వట్టకాయలేం కాదు, అటు జాంటవాడో వీకలేడు. అమ్మ బాబాయ్, వాడు నీ జోలికి వస్తే గుద్ద గులాబ్ జామ్ చేస్తా. కానీ మామా, మళ్ళేంద్రా? వాడు చాలా మంచోడు మామా, నేను వాడిని నామినేట్ చేయలేను. అయితే నేను ఎరుపుకున్నా. నువ్వు ఈ షో విన్నేద్దామని వచ్చినావా లేక లంగలేపి లంజసేవ చేద్దామని వచ్చినావా? గేమ్ షో రా ఇది. నువ్వు కళ్ళు మూసి తెరిచేలోపు నీ నోట్ల నవరత్నాలు పెట్టి కిందికెళ్ళి వట్టాలు మాయం చేద్దాంతారు. అర్థమవుతుందా? గుద్దా మోసుకొని చెప్పింది. సరే మామా. మచ్చా డిన్నర్ చేద్దాం రారా. డిన్నర్ తర్వాత ఎవరిని నామినేట్ చేస్తున్నావు? నేను సెల్ఫ్ నామినేట్ అవుతా మచ్చా. అమ్మ బాబాయ్, ఓరిని సవట గుద్దాం దెంగ. సెల్ఫ్ నామినేషన్ అయిందిరా. ఎవరినో ఒకరిని నామినేట్ చేయాలరా, సవట బాడకో. నాతో కాదు మచ్చా. పై బిగ్ బాస్ గాని మొడ్డవుడు. మరి ఎవరిని చేయాలరా? మచ్చా నువ్వు ఆంగా నామినేట్ చేద్దాంగు. అమ్మ బాబాయ్, లేదు మచ్చా, వాడు నా క్లోజ్ ఫ్రెండ్ రా, నేను వాడిని నామినేట్ చేయలేను. అరే అందరు ఫ్రెండ్సేరా, షో అన్నాక ఎవరో ఒకరు గుద్ద దెంగాలి, అది రూలు. అయితే మచ్చా నేను నీ గుద్ద దెంగుతా. గుద్దలంతా భయాన్ కెలవడే. అన్నం పెట్టినోడు సున్నం పెడతావరా మ్యాక్యోడే. నీకు ఆ పింక్ రషన్ కావాలని షోకి వచ్చినావుగా, నువ్వు ఆంగా నామినేట్ చేయి. నీకు ఆ పింక్ పోరి నేను సెట్ చేస్తా. మచ్చా అది లౌడల్సో వద్దురా బాయ్, చెప్పించేయి. డిన్నర్ దెంగి తినే ముందు మియా ఈరోజు ఏంది స్పెషల్? మేకప్ ఇచ్చల మెందంకు రాగం. ఓకే ఓకే మియా, నువ్వు ఎవరిని నామినేట్ చేస్తున్నావు? ఇంకెవరితో గుద్ద తెంగించుకోవాలో డిసైడ్ కాలే ఆగం. అదే ఎవరిని నామినేట్ చేయాలో ఇంకా డిసైడ్ కాలే ఆగం. ఆగం మేకప్ ఇచ్చల మెందంకూర టేస్ట్ చేసి ఎట్లుందో చెప్పు. నువ్వు చేస్తే బాగానే టేస్టీగా ఉంటది మియా. హౌస్ మేట్స్ బెడ్రూమ్ డిజైన్ అవుతుంది, మీరందరూ హాల్లో పండాలా. అమ్మ బాబాయ్, నాకు ఓకే బిగ్ బాల్స్. బిగ్ బాల్స్ నాకు ఈ పూగ్గాన్ లెక్క ఎడబడతాడు, నిద్ర పట్టదు. బిగ్ బాల్స్ నాకు బెడ్ కావాలి. బిగ్ బాల్స్ అయితే బబ్లు నువ్వు వెళ్ళి ఆగం గాని మడ్డగుడు, లేదా బిగ్ బాల్స్ మడ్డగుడు. బేబీ నువ్వు ఏడవాడుకుంటున్నావు? ఇంతరా పాడకో, మళ్ళీ నా దగ్గరకు వచ్చినావు. అట్లా కాదు శ్వేత, నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు చెప్పు. దింగేరా శ్వేత, నీకు దండం పెడతానే. ఇందాక తిట్టినని మనసులో పెట్టుకోకు. ఆగం గారిని నామినేట్ చేయ ప్లీజ్. నేను వానెందుకు చేస్తా, బరాబర్ నిన్నే నామినేట్ చేస్తా. శ్వేత శ్వేత ప్లీజే, నీ గడ్డం పట్టుకుంటా. సారీ నీ కాలు పట్టుకుంటా. నీకేం కావాలో అది కొనిస్తా. నా డెబిట్ కార్డులు, మా అయ్య క్రెడిట్ కార్డులు అన్ని వాడుకో. వాడిని మాత్రం నామినేట్ చేసి శ్వేత. నాకు చిరాకు దింగిపోయాక ఫస్ట్ ఇడికెళ్ళి దింగేరా. మియా, నీ డాన్స్ కి ఫిదా అయ్యి నీకొక స్పెషల్ పవర్ ఇస్తున్నా. ఆ పవర్ ని ఎప్పుడన్నా ఒక్కసారి యూస్ చేయొచ్చు. అమ్మ బాబాయ్, నేను విన్నర్ కావాలనుకుంటున్నా. మింగు అతి మింగకు మియా, అక్కడ కాకుండా ఎక్కడైనా వాడు. థ్యాంక్ యూ బిగ్ బాల్స్. గాయస్, గ్లాస్ అయితే మొత్తం క్రాక్ వచ్చింది, కేస్ అయితే మొత్తం ఎల్లో అయిపోయింది, అండ్ లెన్సెస్ కి అయితే ప్రొటెక్షన్ లేదు. ఈసారి మంచి ప్రీమియం యాక్సెసరీస్ అయిపోద్దాం అనేసరికి మన హసిల్ లైఫ్ స్టైల్ ది కాంబో ఆఫర్ అయితే గుర్తుకొచ్చింది. చూద్దాం ఎంత ప్రీమియం ఉందో. మనమైతే ఆర్డర్ చేద్దాం వెబ్సైట్కి వెళ్ళి. అయితే గాయస్, ఇగో కాంబో ఆఫర్ ప్రోడక్ట్స్ అయితే వచ్చేసినాయి. లెన్సెస్ అయితే పెట్టేసిన గ్లాస్. ఇప్పుడైతే మనము గ్లాస్, కేస్, లెన్స్ అయితే వేసేసినాము. గాయస్ 1500 ఎందుకైనా మిస్ ఉంది గాయస్. 2 స్క్రీన్ గార్డులు, ఒక కేసు అండ్ లెన్స్ ప్రొటెక్షన్. జల్దీ ఆఫర్ అయితే గ్రాప్ చేసేసుకోండి. మార్నింగ్ డైట్ కిరానా సన్నీ. మార్నింగ్ డైట్ కాదు, మిడ్ నైట్ క్రేవింగ్స్ కామేష్. మిడ్ నైట్ క్రేవింగ్స్ అంటున్నావు, మరి తినలేదేంది? అంటే సరే గానీ మాటలు రానాడు. బ్రష్ కొనాలంటే షాప్ బాయ్ ఎట్లా అడుగుతాడు? ఫోన్ లో చూపెట్టి అడుగుతాడు. వాడి దగ్గర ఫోన్ లేదు, ఇప్పుడు చెప్పు.
వామో నేను హ్యాండ్ మూమెంట్ చేసి చెప్తే నన్ను కామం లంజోడు అనుకుంటది. ఏమో సని నాకు తెలియదు. ఇట్లా అడుగుతాడు కామేష్. నువ్వు చాలా ఎరుపు కమాకుడులా ఉన్నావు కామేష్. నీ అమ్మ ఒక్కసారి ఛాన్స్ ఇచ్చి చూడు, పిండేస్తా. ఏమో అంటున్నావు కామేష్? నామినేషన్ ఎవరిని చేస్తావని అడుగుతున్నా. డబ్బులు ఎవరిస్తే వాడితో చేస్తా. నువ్వు డబ్బులు నీతో చేస్తా. అమ్మ బాబాయ్, ఆ డబ్బులేంది? డబుల్ స్టాండర్డ్ ఉన్న పీపుల్ ని చేస్తా అంటున్నా కామేష్. ఓ అవునా? సన్నీ ఆ కీర పడేకు, నైట్ పనుంది. సరేవే. హాయ్ లేడీస్, ఏం చేస్తుర్రు? బబ్లు ఇది చూడు, నా వంకాయ పెద్దగా ఉందా దీని వంకాయ పెద్దగా ఉందా? మియా నీది పెద్ద ఉంది. చెప్పినా ఆగంది పెద్ద ఉంటదని. బబ్లుది చిన్న ఉంటది. నాకు అర్థం కాలే. నా వంకాయ పేరు బబ్లు అని పెట్టినా, దాని వంకాయ పేరు ఆగం అని పెట్టినా. నువ్వు ఎరుపు కొళ్ళకి ఆగంది పెద్ద ఉంది, బబ్లు చిన్న ఉందని చెప్పినావు. మీ ఇద్దరు ఎవరిని నామినేట్ చేస్తుండ్రు? మేము ఇంకా డిసైడ్ కాలే. నా మాట విని మీ ఇద్దరు ఆంగన్ నామినేట్ చేయండి. ఇంద్రా గుద్ద బలిసిందా? మా ఊడిని నామినేట్ చేయమంటారు బాడకవు. నిన్ను నామినేట్ చేద్దాం ఇంకా ముడ్డగా. అది కాదు మియా, నేను ఏమంటున్నా అంటే నువ్వు అనేది లేదు లోడలేదు. వసే సన్నీ నువ్వు కూడా ఈ సుల్లిగా నామినేట్ చేయి. సరేనే మియా. బబ్లు మళ్ళీ మౌని నామినేట్ చేయని నా దగ్గరకు వచ్చినావు అనుకో, ఈ వంకాయకి నూనె రుద్దిని గుద్దలు నూకుతా. అసలు ఈ చిన్నాలగాడు ఏం మాయమాటలు చెప్పి పడేసిండో దీన్ని. ఎట్లా వేసినా సన్నీనైతే సెట్ చేసుకోవాలి. అన్ని కాంబోస్ పవర్ బ్యాంక్స్ అన్ని ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి. అన్న ఈ మాత్రం హింట్ ఇస్తే చాలన్నా. గ్యాస్ ఇన్నారు కదా, జల్దీ మీరు హస్ల్ లైఫ్ స్టైల్ వెబ్సైట్కి వెళ్ళి కేసు, గ్లాస్, లెన్స్, పవర్ బ్యాంక్ ఏం కావాలన్నా ఆర్డర్ చేయండి. బజ్ రౌండ్. వేలు నోట్లో పెట్టి ఆన్సర్ నోట్తో చెప్పు. ఆగం, గుద్దల మండి పియకు. 5 క్వశ్చన్లు అడుగుతా. ఎవరు ఎక్కువ ఆన్సర్స్ చెప్తే వాళ్ళే ఈ గేమ్ విన్నర్. క్వశ్చన్ 1. 2 పాప్కార్న్ వెబ్సైట్స్ పేరు చెప్పండి. ఆగం, మీకు 1 పాయింట్. క్వశ్చన్ 2. ఇది ఏ స్టైల్? డాగీ స్టైల్, డాగీ స్టైల్. బబ్లు 1 పాయింట్. క్వశ్చన్ 3. ఈ ఇమేజ్ లో కనపడుతున్న స్టార్ పేరేంటి? ఎవడీడు? ఇన్ని వీడియోలలో చూసిన పేరు గుర్తుకొచ్చలే. నిక్స్ ఇండియా 8 ఇంచెస్ డక్ సైజ్. అమెరికన్స్ తో ఇండియన్ కాంటెంట్ చేస్తాడు. అమ్మ బాబాయ్. శ్వేత 1 పాయింట్. క్వశ్చన్ 4. ఇమేజ్ లో కనపడుతున్నోడెవడు? సరోజ్ సింగ్ వైరల్ వీడియో. ఫ్రెండ్ కి గుద్దోల దాపించి గప్ప గప్పేస్తాడు. మొత్తం వీడియో చూసిన. నువ్వు మనిషి లేకపోతే మాట నువ్వు. చీ బా, నువ్వు మొగల వీడియోలు చూస్తావా? చీ. అరే కంబైన్ స్టడీ వీడియో అనుకొని చూసిండ్రా, ఇది వచ్చింది. మామా నీకు దండం పెడతా, నా దగ్గరికి రాకు మామా. బబ్లు 2 పాయింట్స్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ చైర్ దేనికోసం వాడతారు? ఈ చైర్ ఎప్పుడు చూడలే. పొజిషన్ చైర్ ఇది. మోర్ దెన్ 100 యాంగిల్స్ దీంట్లో వేయొచ్చు. మా ఇంట్లో 2 ఉన్నాయి బా. కరెక్ట్ ఆన్సర్. ఆగం 2 పాయింట్స్, బా 2 పాయింట్స్, శ్వేత 1 పాయింట్. ఇక్కడ ఈక్వల్ పాయింట్స్ వచ్చినాయి. ఎవరు విన్నర్ కావాలో మీ ఇద్దరు డిసైడ్ కాండి. బిగ్ బాల్స్ నేను కరెక్ట్ చెప్పినా, విన్నర్ నాకు కావాలి. పొజిషన్ చైర్ క్వశ్చన్ చాలా టఫ్ బిగ్ బాల్స్. అయినా నేను కరెక్ట్ చెప్పిన, విన్నర్ నేనే కావాలి. సుల్లిగాళ్ళు డిసైడ్ కాలే కాబట్టి మీ ఇద్దరిని విన్నర్స్ అని అనౌన్స్ చేస్తున్నా. మీరు విన్నర్ అయ్యారు కాబట్టి మీ ఇద్దరు నేరుగా నామినేషన్ లో ఉన్నారు. మిగతా వాళ్ళందరూ సేఫ్. అరే ఇదెక్కడ మొడ్డలు చోరా? మేము మొడ్డేకిన ఆన్సర్ చెప్పినామారా బొచ్చుగా. కంటెస్టెంట్ ఆగం ఇంకా బాని గుద్ద దింగడానికి రెడీ ఉండండి. వీళ్ళని తప్ప ఇంకెవ్వరిని నామినేట్ చేయొద్దు. అమ్మ బాబాయ్. నీ అమ్మ సుల్లిగాడు. అరే బిగ్ బాల్, నేను బయటకు వచ్చినా కానీ బాల్స్ వల్ల ఇంత బాడకవు. ఇదేం షోరా? నా మొడ్డల్ షో. అన్ని మొడ్డల్ రూల్స్ ఉన్నాయి. మధ్యాహ్నం లంచ్ దెంగి తినే టైం కి సన్నీ ఒకసారి పక్కకు వస్తావా? హ్యాండ్ జాబ్ 500, బ్లో జాబ్ 1000. అమ్మ బాబాయ్. ఏంది? ఏం లేదు బబ్లు చెప్పు. నాకు తెలిసి ఆంగాడు మియాకి ఏదో ఒక ఫేవర్ చేస్తున్నా అనిపిస్తుంది. అబ్బా ఏలు కొరక కాగం. అబ్బో ఓన్లీ ఏదో కొరికినాక మియా ఇంకేమైనా కొరికిందా? ఛాన్స్ ఇస్తే అన్ని కొరుకుతావు. చూడు సన్నీ మియా ఎట్లా తినిపిస్తుందో. నాకు 100 నా బాడీ మీద ప్లాటర్ పెట్టి తినిపిస్తా. హా? 100 మంచి మాటలు చెప్పు బబ్లు, నేను తినిపిస్తా అంటున్నా. అది కాదు సన్నీ, థింక్ బిగ్. ఇది బిగ్ బాల్ షో. నువ్వు ఇట్లా క్యూట్ ఇన్నోసెంట్ ఉన్నావు కాబట్టి మియా నేను గుడిపాలని చూస్తుంది. మీ అట్లా ఏదు. హౌస్ లోకి వచ్చినాక నీకంటే ఎక్కువ ఆంగానికే క్లోజ్ అయింది. ఆగం గాడి కోసం రేపు నేను నామినేట్ చేస్తే
అమ్మో మియా ముండా చేసినా చేస్తుంది. నేను ఇప్పుడు ఏం చేయాలో చెప్పు బబ్లు. ఆంగా నామినేట్ చేసి దెంగు, ఆడ హౌస్ లోకి వెళ్ళి దెంగేస్తాడు, మియా మళ్ళీ నీకు క్లోజ్ అవుతుంది. నేను చేస్తా, నాకేమిస్తావు? ఏం కావాలి? కస్టమర్స్ కావాలి. అమ్మ బాబాయ్, కస్టమర్సా? అదే నేను షో అయిపోయినాక ఒక బిజినెస్ పెడుతున్నా, దానికి కావాలి. నువ్వేం ఫికర్ చేయకసని, మా ఊరు ఎమ్మెల్యే ఎంపీని నీ బిజినెస్ ఓపెన్ కి పిలుస్తా. అంతెందుకు, మా డాడీ నీ బిజినెస్ కి రెగ్యులర్ కస్టమర్ అవుతాడు, అట్లా సెట్ చేస్తా. వాళ్ళందరూ ఎందుకులే బబ్లు. నా సన్ని బిజినెస్ ఓపెన్ చేస్తున్నా అంటే కాలనీ మొత్తం పెద్ద పెద్ద బ్యానర్లు వేయించదెంగుతా. అమ్మ బాబాయ్, అమ్మ వీడు ఏదో అనుకుంటుండు, నాది లంగల కుంప బిజినెస్ అని తెలిసి వీడు బట్టలు బయటకు వస్తాయి. ఓకే బబ్లు. బాయిని అందరిని గెలుకుంటూ పోతుండు, కొంప చేసి నన్ను లేపు దిందామని ప్లాన్ చేసిండా? మియా బాయిని నామినేట్ చేయాలి, వాడు నన్ను షోలోకి వెళ్ళి లేపు దిందామని ప్లాన్ చేసిండు, నన్ను నువ్వే షేవ్ చేయాలి మియా. సరే చేస్తాగం, నువ్వు అట్లా మొడ్డ ముఖం పెట్టకు, చూడలేకపోతున్నా. థ్యాంక్ యూ మియా. అబ్బా కొరకకు. ఇది మధ్యాహ్నమో సాయంత్రమో తెలియదు. జ్యూస్ దెంగి తాగిన తర్వాత అదే మచ్చా, బాగా నన్ను షోలోకి వెళ్ళి దిందామని ప్లాన్ చేసిండు మచ్చా. నీకు అట్లనే కావాలి రసుల్లిగా. మా గుద్ద కింద ముళ్ళులు పెట్టి నీ గుద్ద కింద పరుపులు పెట్టుకున్నావు మ్యాక్యుడగాడివి. నువ్వేమైనా పచ్చిచ్చువా మచ్చా? నేను ముళ్ళులే పెట్టినా మచ్చా, నువ్వు డైరెక్ట్ గా బాగుద్ద కింద గడ్డపార పెట్టినావు ముద్దానివి. నేను పోతున్నందుకు బాధ లేదు మచ్చా, నెక్స్ట్ నిన్నే వెళ్ళింటారని బాధ అవుతుంది. ఏమంటున్నావు మచ్చా, చక్కగా చెప్పు. ఇప్పుడు నన్ను నామినేట్ చేసి బయటికి దెంగిందనుకో, వాడిని నెక్స్ట్ చేసేది నిన్నే. అమ్మ బాబాయ్, అప్పుడు నీ గుద్దల గడ్డపార కాదు, డైరెక్ట్ డ్రిల్ మిషన్ నీ గుద్దలు నొక్కుతాడు. మరి ఎట్లా మచ్చా? అదే నువ్వు నన్ను షేవ్ చేసినావు అనుకో, బాగా నా గుద్ద దెంగడానికి చూస్తాడు, అప్పుడు నీ గుద్ద షేవ్. అరే బబ్లు నాకు పింక్ సెటిల్మెంట్ ఇచ్చిండు మచ్చా, నేను బయటికి పోయినా నా గుద్ద సేఫ్. అదే బాలు, నువ్వు బాని నామినేట్ చేయి. బాగా చెప్పిండు మామా నిన్ను నామినేట్ చేయమని. బా అందరినీ కొంచెంగిండు. సరేరా బాలు, నువ్వెవరిని నామినేట్ చేసినా నా సపోర్ట్ ఎప్పుడు నీకే ఉంటదిరా. అమ్మ బాబాయ్, ఒక్కని మాత్రం గుర్తు పెట్టుకోరా బాలు, 9వ తరగతిలో హిందీ ఎగ్జామ్ రాయడానికి నీ పెళ్లి ఇంకైపోతే బాగా దగ్గర పెళ్లి ఎంగిపోయమని నీకు ఇచ్చిన మామ, అంత ఇష్టం రా నువ్వంటే. అమ్మ బాబాయ్, నీ బుక్కి వట్టలు లూసిపోతే, అట్టలు అదే వట్టలు లూసిపోతే నేను పాత బిగ్ని న్యూస్ పేపర్లు దెంకొచ్చి మరి నీకు వట్టలేసిన మామ. అంతెందుకు, మొన్నటికి మొన్న రాత్రి రోడ్డు మీద ఉచ్చొస్తుంది, ఎక్కడ పోయాలి రాగమని అంటే ఈ పక్కన పొయ్యి మామ అని బాగా గేట్ ముంగడు ఉచ్చపోపిచ్చిన మామ. అవునా మామా? నా షుల్లి కంటే ఎక్కువ నువ్వే ఇష్టం రా నాకు. ఇక్కడ ఫేవర్ చేసినట్లేదు, బాగా గుద్ద దెంగినట్టుంది. షుల్లిగా నువ్వు ఆగు. బాలు, నువ్వు నన్ను నామినేట్ చేసిన ప్రతిసారి నిన్ను సేవ్ చేస్తా మామ. వీళ్ళందరికీ సెట్ చేసే గ్యాప్ లో 10 మంది లపాకులు వేసిన ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు నామినేషన్ రౌండ్ మొదలవుతుంది. మీ ముంగట పంది బట్టల దండుంది. ఎవరిని నామినేట్ చేస్తారో పంది బట్టల దండనేసి గుద్ద దెంగండి. మీ ముడ్డల రీజన్ అవసరం లేదు. అమ్మ బాబాయ్, ఎవరికి ఎక్కువ బట్టల దండలు వస్తాయో వాడే నామినేషన్ లో ఉంటాడు. ఇక మొదలు పెట్టు మియా. నేను నామినేట్ చేస్తుంది బబ్లు. సన్నీ, నేను ఆగంని నామినేట్ చేస్తున్నా. ఆగం, గుద్దల సొరకాయ దిగిందా? ఆగ్బా, ఇప్పుడు నీకు దిగుతుంది. కామేష్ కామంతో చూడ్డం ఆపేసి నామినేట్ చెయ్యి. మచ్చా డీల్ గుర్తుందిగా, ఆగంని నామినేట్ చేయి. మచ్చా డీల్ అని చెప్పి నీకు గుద్ద జంగుతాడు. బాని నామినేట్ చెయ్యి. ఆగంని నామినేట్ చేయి. బాని నామినేట్ చెయ్యి. మచ్చా బబ్లు పేరు గుర్తుపెట్టుకో. హా మచ్చా బబ్లు. బబ్లు, యు ఆర్ నామినేటెడ్. అరే ఎర్రిపు కూడా నన్ను నామినేట్ చేసినావు ఇంద్రా. అరే మచ్చా నేను చేయలేరా, జస్ట్ పేరు చెప్పిన. బిగ్ బాస్ నా నామినేషన్ ఇంకా కాలే. కామేష్, నీ నామినేషన్ అయిపోయింది, నువ్వు పక్కకి దెంగేయి. నీ జీతం పొగలా సుల్లి కామేష్ గా నీ కుందిరా లౌడే. అయిపోయింది, బతికి అయిపోయింది, నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. నెక్స్ట్ బాలు. హే తొందరగా నామినేట్ చేయి బాలు. అరే తొందరగా నామినేట్ చేయరా మ్యాక్యుడే. అదే పంది గుద్దలందరూ జల్దీ నామినేట్ చేయరా. నా నామినేషన్ నువ్వే మామా. ఆగం, నా గుద్దల బచ్చాయి పడ్డది రా బాలు. ఆఖరికి నువ్వు కూడా నారా బాలు, తేనె పూసిన కత్తిని గుద్దల నూకినవుకారా. నువ్వు నా క్లోజ్ ఫ్రెండ్ మామా, అందుకే చేసిన. అమ్మ బాబాయ్, క్లోజ్ ఫ్రెండ్ అని గుద్ద చింపినవు రా బాలు. ఇప్పుడు చివరిగా మిగిలింది శ్వేత. ఎస్ బిగ్ బాల్స్. నువ్వు ఎవరి గుద్ద దెంగుతావు? బిగ్ బాల్స్ నేను నామినేట్ చేయబోతుంది. శ్వేత ప్లీజ్ శ్వేత నన్ను సేవ్ చేయి. ఒక్క నిమిషం.
అరే బిగ్ బాల్ ఇప్పుడు అప్పుడేంది? శ్వేత నామినేషన్ చేసే ముందు ఆడియన్స్ పోల్ కూడా తీసుకుందాం. నువ్వు మనిషి నువ్వు అరే లౌడే, ఇది మీలో ఎవరు కోటీశ్వరుడా? పోలింగ్ పెట్టిన బొచ్చుగాని ఫోరో ఫ్రెండ్ కూడా పెట్టరా లౌడే? ఇది బాగుంది శ్వేత, మీ ఫ్రెండ్ కి ఫోన్ చేసి సజెషన్ తీసుకో. హే చెమేలి, నేను బిగ్ బాల్ షోకి వచ్చిన. బబ్లు గాడు ఆగం నా ముంగటున్నారు. ఎవరిని నామినేట్ చేయాలి? ఆ బబ్లు గాని చేయ, సుల్లిగాడు. నీకు తెలియకుండా థైలెంటర్ పోతుండంట 3 sums ప్రాక్టీస్ చేయడానికి. శ్వేత బా థైలాండ్ పోతుండు 3 సమ్ములు ప్రాక్టీస్ చేయడానికి. బా ఇట్లిచ్చిన స్ట్రోక్. ఆడియన్స్ పోలింగ్ ఫోన్ ఆఫ్ ఫ్రెండ్ మ్యాచ్ అయింది. శ్వేత, ఎవరిని నామినేట్ చేయబోతున్నావు? నా నామినేషన్, నేను ఆగంని నామినేట్ చేస్తా బిగ్ బాల్స్. లవ్ యూ శ్వేత. జస్ట్ అయితే ప్యాంట్లో పడుతుండే. శ్వేత థైలాండ్ ట్రిప్ 3 సమ్ములు తెలిసి నన్ను చేసినవా? ఆ 3 sums ప్రాక్టీస్ చేయమన్నదే నేను. అమ్మ బాబాయ్ కాలమే కాచు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా, నిన్న తోడున్న దైవాలే నేడు ప్రాణాలు తీసేనా. ఆగం, యు ఆర్ నామినేటెడ్. గుద్ద దెంగించుకోవడానికి రెడీ ఉండు. నేను విన్నైనా ఫస్ట్ టైం ఆంగన్ గుద్ద దెంగిన. థ్యాంక్ యూ శ్వేత. మియా నువ్వు జాగ్రత్త ఉండు, బయటకు వచ్చినాక బిజినెస్ స్టార్ట్ చేద్దాం. బాలు, నువ్వు నా సుల్లి కంటే ఎక్కువ ఇష్టం రా. కామేష్, నువ్వెప్పుడు నా గుడ్డెలా కాదు నా గుండెలుంటావు మామా. బిగ్ బాల్ ఈ లంజోడుకుని షోలకెళ్ళి వెళ్దెంగు సోద్ దెంగుతుండు. బిగ్ బాల్ నా స్పెషల్ పవర్ చూద్దాం అనుకుంటున్నా. మియా వద్దు మియా. ఆగంని సేవ్ చేయడానికి యూస్ చేయలేవు. అయితే బాని సెకండ్ టైం నామినేట్ చేస్తా బిగ్ బాల్స్. ఆగం అండ్ బబ్లు, మీ ఇద్దరికి ఈక్వల్ ఓట్స్ వచ్చాయి. ఇప్పుడు మీ ఇద్దరు ఒక టాస్క్ ఆడాల్సి ఉంటది. టాస్క్ పేరు నోట్లో పెట్టు బుగ్గలు ఉప్పు. ఆగం గట్టిగా బ్లో చేయి. నైస్ అండ్ స్లో. బ్లో ఇట్ ఆగం, బ్లో ఇట్. ఓ యా. ఈ బుగ్గలు ఎవరు ఎక్కువ ఊపుతారో వాళ్ళు సేఫ్. దీనికి సంచాలక్గా శ్వేత. అమ్మ బాబాయ్ గాయస్, నేను సేవ్ కావాలంటే కమ్యూనిటీ ట్యాబ్ లో ఓట్ చేయండి. బుగ్గల గేమ్ బాగుందిరా. నెక్స్ట్ ఎపిసోడ్ గుద్దాలు ఎంటర్టైన్మెంట్ ఉంటది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నాయి. గెస్ చేయండి గాయస్ ఎవరు.